వస్తాయో తెలిసింది. అదే పనిగా వస్తే ఈ జబ్బు మీకు ఉన్నట్లే. వెక్కిళ్ళు అప్పుడప్పుడు అందరికీ అనుభవమైనవి. ఇవి ఉదర విధానం హఠాత్తుగా సంకోచించడం వల్ల ఏర్పడతాయి. ఇలాంటి సంకోచం వల్ల గాలి ఉచ్ఛ్వాసం ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తూ స్వరతంతులను దగ్గర చేస్తుంది. దీని మూలంగా హిక్ అనే ధ్వని పుడుతుంది. ఈ శబ్దాన్ని ఆధారంగా చేసుకొని ఆయుర్వేదంలో వెక్కిళ్లను హిక్కానియా, ఆంగ్లంలో హిక్కప్ అని అంటారు. వెక్కిళ్ళు వస్తున్నప్పుడు రకరకాల చిట్కాలను ఉపయోగిస్తాము. ఊపిరిని బిగబట్టి ఉంచడం, చల్లని నీరు తాగటం, హఠాత్తుగా భయపెట్టేవి చేయటం మొదలైనవి. వెక్కిళ్ళు చాలా వరకు కొద్ది నిమిషాల్లో సర్దుకుంటాయి. ఇలా తగ్గకుండా ఎక్కువ కాలం రావటం ఒక వ్యాధి లక్షణంగా భావించాలి. ఒక్కొక్కసారి కొన్ని ప్రత్యేక పరిస్థితులు అంటే మూత్రపిండాలు, గుండె, కాలేయం వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధుల వల్ల కూడా ఎక్కిళ్ళు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మెదడు సంబంధమైన వ్యాధుల వల్ల, విష పదార్థాల సేవనం వల్ల, శరీరానికి సరిపడని ఆహార పదార్థాల వల్ల, కడుపుబ్బరం, గ్యాస్ వంటి వాటి వల్ల కూడా ఎక్కిళ్ళు వస్తాయి. భయం, దుఃఖం వంటి మానసిక కారణాల వల్ల కూడా ఎక్కిళ్ళు రావచ్చు. ఎక్కువ మసాలా పదార్థాలు ఉన్న ఆహారం తినడం వల్ల కూడా వస్తాయి. కారం ఎక్కువగా ఉన్న ఆహారం భుజించడం వల్ల కూడా ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తాయి. షుగర్ వ్యాధి ముదిరినప్పుడు ఎక్కువగా మందు తాగడం వల్ల కూడా వస్తాయి. ఎక్కువగా పొగ తాగడం వల్ల, నోటిపూతతో బాధపడుతున్న, ఉదరకోశ క్యాన్సర్ ఉన్నప్పుడు, కామెర్ల జబ్బుతో బాధపడుతున్నప్పుడు, తీవ్రమైన ఎలర్జీ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, తీవ్రమైన అజీర్ణ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, అంటే నిజానికి ఎక్కిళ్ళు అనేవి జబ్బు కాదు. ఎక్కిళ్ళు దీర్ఘకాలంగా ఉన్న ప్రమాదం లేదు, అయితే ఇబ్బందిగా, విసుగ్గా ఉంటుంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.